17. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుతున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొనును. ప్రభువైన యేసుక్రీస్తులో మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తులో మహిమ కలుగును గాక. సైలెంట్ అందరూ పిల్లలు, సైలెంట్. ఇక్కడ దేవుడు ఒక మాట చదివిస్తున్నాడు. ఏమని చదివిస్తున్నాడంటే, నన్ను ఎవరైతే ప్రేమిస్తారో వారిని నేను తిరిగి ప్రేమిస్తాను. చదివిస్తుంది. మనం ప్రభుని ప్రేమించే వారిగా ఉన్నామా, ప్రభు వ్యతిరేకత ఉన్నామా మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఓకేనా? ఇక్కడైతే ప్రభు చెప్తున్నాడు, ఎవరైతే నన్ను నన్ను ప్రేమిస్తారో వారిని నేను ప్రేమిస్తున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకు వారికి వారు నన్ను కనుగొందురు. లేకుండా చదివిస్తున్నారు. అయితే మనం ఆయన మొదట ఏం చేయాలంటే ఆయన ప్రేమించాలంట. ఆయన ప్రేమించాలి, జాగ్రత్తగా ఆయన వెతకాలంటే. ఎలాగ వెతకాలి? వాక్యములు ఆయన వెతికేవాడు. ఇక్కడ దేవుడు చదివిస్తున్నాడు, ఎవరైతే నువ్వు నన్ను వెతుకుతావో, ఎక్కడ ఉన్నాడని జాగ్రత్తగా వెతికినప్పుడు నీలోనే నేను దొరుకుతాను, నన్ను కనుక్కుంటారు అని లేఖ చదివిస్తుంది. మరి ఇక్కడ 21 వచ్చిన చదువుకున్నాం ఒకసారి. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తులుగా చేయుదును, వారి నిధులను నింపుదును అంటారు. ఇక్కడ ఎవరు చెప్తున్నారు? నన్ను ప్రేమించు వారిని అంటే వారిని ఆస్తి పరుల్ని చేస్తారంట, వారి నిధులంటే నింపుతారంట. చూడండి, దేవుడు చదివిస్తున్నాడు. మిమ్మల్ని ఎందుకు వాక్యం రూపంలో లేకపోతే పాటల రూపంలో ఎందుకు మేము హెచ్చరిస్తామంటే, ఇంకోసారి రాయబడింది, అది ఇదే సబ్జెక్టులో వస్తుంది చెప్తున్నాం. ఇక్కడ మీరు నేర్చుకోవటం వల్ల నాకేమో లాభం ఉందా చెప్పండి. మీరు పాటలు నేర్చుకోవటం వల్ల, ప్రార్థన నేర్చుకోవటం వల్ల, లేదంటే వాక్యము నేర్చుకోవటం వల్ల నాకేమో లాభం? ఇక్కడ దేవుడు చదివిస్తున్నారు, ఎవరైతే నన్ను వెతుకుతారో వారు నన్ను కనుగొందురు, నన్ను ఎవరైతే ప్రేమిస్తారో వారిని ఆస్తి పరుల్ని చేస్తానంటున్నాడు. హల్లెలూయా. ఏం చెప్పాడు? ఆస్తి పరులు చేస్తారంట. నేను చెప్పే మాట ఇది నేను చెప్పే మాట కాదు, బైబిల్లో చెప్తుంది. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం చెప్తుంది. ఏమండి? ఇప్పుడు మీరు ఎవరైనా ఒక పాట పాడమంటే నా మీదే కొద్దిగా ఏదో నన్ను ఇది చెప్తున్నాడు అది చెప్తున్నాను అనుకుని మరి నా మీదే పాడతాడు. అంటే బైబిల్ చెప్తుంది. మరి అది నేర్చుకోకపోతే, ఆ ప్రేమ నీళ్ళు లేకపోతే దేవుడు ఎలాగ మీరు కనుక్కుంటారని నేను చెప్తున్నాను. అయితే కూడా ఇక్కడ అలాగే చెప్తుంది. 18 వచనం చదువున్నాను. కాదు 17 వచనం కింద లేదు. నన్ను జాగ్రత్త వెతుకు వారు నన్ను వారు కనుగొందురు. ఇక్కడ అది చెప్తుంది కదా. నువ్వు పాటలో అయినా వెతకవు, ప్రార్థనలో వెతకవు, లేకపోతే వాక్యములు వెతకవు, మరి ఎలాగ మీరు ప్రేమిస్తున్నారని దేవుడికి వెలుగుతుంది చెప్పండి. నేను నా మాట కాదు, దేవుడి మాట చెప్తున్నాను. నేను మరి మమ్మల్ని చెప్తున్నాను అంటే అది మీ భ్రమ అనుకోవటమే. ఎందుకంటే మీరు నేర్చుకోవటం వల్ల మీ ద్వారా దేవుడి మహిమ, మీరు నేర్చుకోవటం వల్ల ఇక్కడ దేవుడు ఏం చెప్తానంటే మిమ్మల్ని ఆస్తి పనులు చేస్తానంటున్నాడు. ఏం చేస్తానంటున్నాడు? నేను చెప్తున్నానా ఆయన చెప్తున్నమాట కదా. ఏమని చెప్తున్నాడు? మళ్ళీ
చెప్తున్న ఒక మాట జాగ్రత్తగా వినాలి, నేర్చుకోవాలి, దాన్ని గ్రహించాలి. నాన్న సైలెంట్ ఎలా ఇక్కడ దేవుడు చదివిస్తున్నాడు. మంచి మాటలు కలిగి దేవుడు చెప్తుంటే దాన్ని గ్రహించుకోకుండా అసలు మంచి చెప్పినా ఆహా నన్ను చెప్పాడు, ఏమంటున్నా ఆహా నన్ను చెప్పాడు, అది మందిలో చెప్పాడు, ఏం చెప్పి పేరు పెట్టి చెప్పాడు. వాక్యం చెప్తుంది మీరు అలా మారాలి, మారు మనసు పొందాలి, రక్షించబడాలి. వాక్యం చెప్తుంటే ఆ వాక్యం ప్రకటిస్తుంటే ఏమవుతున్నా నన్ను చెప్పాడు అని పాపం జరుగుతుంది. ఇక్కడ దేవుడు చెప్తున్న మీ ఆస్తి పరులు అవటానికి మీకు ఇష్టం ఆస్తి పరులు అవటానికి మనకి ఎవరికైనా ఇష్టం లేకుండా ఉంటుందా? ఎంత కష్టపడుతున్నాం మనం. కొద్దిగా నాన్న ఏం ఎలాగా ఆస్తి పరులు అవటానికి ఎంత కష్టం. నైట్ అనక, పాకులు అనక, చెట్టు అనక, వాన అనక, కింద కాళ్ళకి ముళ్ళు గుచ్చబడతాయి, రాళ్ళు గుచ్చుతాయి, ఇంకా మళ్ళీ కాళ్ళు అంచమై పుండ్లు అవుతాయి. ఎంత కష్టపడతాను. దేవుడు చెప్తున్నాడు మీరు జాగ్రత్త, నన్ను వెతకండి, నాతో గడపండి, మీరు పని చేయండి, ఆశీర్వదించబడండి. దేవుడు చదివిస్తున్నాడు. అది మనం అది కాదు. దేవుడు చెప్పిన మాట మనం వినము. అది దేవుడు ఎలా చెప్తారంటే శాపంలోనే బయలుపరుస్తూ ఉంటాడు. ఇక్కడ దేవుడు ఒక మాట చెప్తున్నట్టు ఆ మాట మనం లోబడాలి. ఏం చేయాలంట? లోబడినప్పుడు అప్పుడు జరుగుతుంది. యోహాను సువార్త తీయండి. దేవుడు ఎలా చెప్తున్నాడు? యోహాను సువార్త 15వ అధ్యాయం 9 వచ్చింది ఫాస్ట్. తండ్రి నన్ను ఎలాగ ప్రేమించును, నేను మిమ్మల్ని అలాగే ప్రేమిస్తేనే. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు చదివిస్తున్నాడు. అక్కడ ఒక సేవకునంట, ఇక్కడ సేవకుడు ఒక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నా? సంఘంతో చెప్తున్నాడు, వాళ్ళ శిష్యులతో చెప్తాడు. ఏమని చెప్తున్నాడంటే, తండ్రి నన్ను ఎలాగ ప్రేమించాడో మిమ్మల్ని కూడా నేను అలాగే ప్రేమించాను. ఇప్పుడు దేవుడు ఏం మాట చెప్తారంటే, నా సేవకుడు వాడు బాధపడకూడదు, నా సేవకుడు వాడు శోధన పడకూడదు, నా సేవకుడు ఒకరి మీద ఏమంటే వాడు దూషించబడకూడదని అయినా మంచి మార్గంలో నడవాలి అని ఏం చేస్తారంట? దేవుడు బలపరుస్తుంటాడు. ఎవరిని? సేవకుడు ఎంతమంది నిందించినా, ఎంతమంది దూషించినా, ఎంతమంది వ్యతిరేకించినా దేవుడు సేవకుడు బలపరుస్తుంటాడు. అలాగే సేవకుడు ఏం చేస్తారంటే, నా పిల్లలు మంచి వాక్యం నేర్చుకోవాలి, నా సంఘ సభ్యులు మంచి వాక్యం నేర్చుకోవాలి, మంచి పాటలు పాడాలి, మంచిగా ప్రార్థన చేయాలి, మంచిగా వాళ్ళు ఏం చేయాలి? వాక్యం చదవాలి, వాళ్ళు మంచి భక్తిలో ఎదగాలని దాసులు చెప్తుంటారు. అందుకే ఇక్కడ లేఖనం చదివిస్తుంది ఏమని? నా తండ్రి నన్ను ఎలాగ ప్రేమిస్తారో నేను మిమ్మల్ని అలాగే ప్రేమించాను, ఆ మనసుతో ప్రేమించాను, ఆ జ్ఞానంతో నేను ప్రేమించాను. ఇంకా వేరే విధంగా నేను మిమ్మల్ని ప్రేమించలేదు, వేరేదో చేయాలని నేను మిమ్మల్ని చేయలేదు. ఇక్కడ లేఖనం చదివిస్తున్నాను. అలాగే నా ప్రేమయందు నిలిచి ఉండింది నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్నాను ప్రకారం మీరు నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచి ఉంచడానికి ప్రభువునైన యేసుక్రీస్తు నామమున కలుగుగాక. ఇక్కడ దేవుడు చదివిస్తున్నా నా ప్రేమయందు. ఇప్పుడు సేవకుడు ఇక్కడ చదివిస్తున్నా ఏమని చదివిస్తానంటే, నా ప్రేమయందు మీరు నిలిచి ఉండింది ఎడల నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని దాని ప్రకారముగా నేను నడిచినప్పుడు ఆ ప్రేమయందు మీరు నిలిచి ఉందురని చెప్తున్నారు. ఇక్కడ మీరు ఎప్పుడైతే నేను తండ్రి ఆత్మను గైకొంటానో ఆ మాటలు ఎప్పుడైతే గ్రహించి మీకు బోధిస్తాను, లేకపోతే మీకు ఎలాగా మంచి మార్గం నడిపించాలని ఆశ కలిగి ఉంటానో అప్పుడంటే మీరు కూడా దాని ప్రకారంగా నిలిచోవాలి అని సేవకుడు ఇక్కడ మరి యోహాను గారు రాస్తున్న పత్రికలో ఉంది కదా.
ఏమై ఉండాలా? ఇప్పుడు ఏదో పొరపాటు అరే వాక్య సుఫలంలో వాక్యం ఇది చెబుతుంది మారు మంచుకోనంటే నేనే పాపం చేస్తున్నానా, నేనే తాగుతున్నానా, నేనే తిరుగుతున్నానా అని చెప్పారు. అలా వ్యక్తి అని కూడా చెప్పరు. వాళ్ళ మీద ఏమైందంటే నన్ను ఎక్కడ తాగి చూసినట్టు ఇప్పుడు చెప్పేసాడు అయ్యాక నిజంగానే అలాగే. కానీ బైబిల్ చెబుతుంది, బైబిల్ ప్రకారం నడిచిన వాళ్ళు ఎప్పటికైనా పడిపోయినా తిరిగి వేస్తారు. ప్రభుత్వ యేసుక్రీస్తు దయచేసి ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు ఏ ప్రేమతోనండి అరే ఒక మనిషి తాగి 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 ఆడైపోతే తాగటాన్ని దేనికని మరి చెప్తారు, పాపం చేయగలని దేనికైనా ఎత్తకొస్తారు. ఈ స్వార్థం కోసమా? దేవుడి ప్రేమను అక్కడ చూపించకపోతే కదా, దేవుని అక్కడ గణపరచాలని కదా, దేవుని అక్కడ మీ అందు బలపరచాలని కదా. ఇదిగో ఒక సేవకు పదే 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 మరి ఎందుకు మంచిగున్నారా లేదా, మంచిగున్నారా లేదా, ఎందుకు మరి ఫోన్ చేసి అడుగుతుంటారు, లేకపోతే అక్కడ కలిసినప్పుడు ఎలా ఉంటారు, ఎందుకు అడుగుతున్నారంటే ఈ బాగోకు తెలుసుకోవాలి. ఇక్కడ బాగలేనప్పుడు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలని, బాగలేనప్పుడు వాళ్ళ కోసము మంచిగా నడిపించాలని కదా. ఇదే మాట ఎన్నోసార్లు చెప్పుకుంటాను, కానీ ఇంత లోతైన మర్మాలపైన మా ఉద్దేశం కలిగి ఏ రోజు కూడా ప్రకటించలేదు. ఈరోజు చూడండి, మన జీవితంలో ఒక విలువైన ఒక మధురముగా దేవుడు క్షమిస్తున్నాడు. ఏమని క్షమించారు? నన్ను ఎవరైతే ప్రేమిస్తారో వారిని ఆశ్చర్యపరులుగా చేస్తా, వాళ్ళ ఐశ్వర్య నిధుల్ని శ్రమ కూడుస్తానని ఇక్కడ దేవుడు క్షమిస్తున్నాడు. నిజంగా అబద్ధమా కావండి? నిజంగా అబద్ధమా? నేను చెప్తున్నానా? ఎవరు చెప్తున్నారు చెప్పండి. మీకే కదా. ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయి బైబుల్, నా దగ్గర ఉన్న బైబుల్ వేరు కాదు, మీ దగ్గర ఉన్న బైబుల్ వేరు కాదు. ఎందుకు సమాధానం రావట్లేదు? ఎందుకంటే సమాధానం రావట్లేదు? ఏమన్నా నేనేమో సమాధానం చెప్తే ఏమన్నా మళ్ళీ ఏదైనా మళ్ళీ అడ్డుకోసం వేస్తున్నాను. కానీ సమాధానం చెప్పినప్పుడు దాని పక్కన నడిచిపోవటానికి మంచి మార్గం ఉంటుంది కదా. ఎందుకు ఏమైతుందంట? మంచి మార్గం నడవడానికి అవకాశం ఉంటుంది. అటువంటి కృప మనందరికీ కలగచేయాలి. చదువు పిల్లలే, నీ అందు నా సంతోషము ఉండవలని, నీ సంతోషము పరిపూర్ణముగా కావాలని ఈ సంగతులను మీతో చెబుతున్నాను. ఏం చెప్తానంట? మీ సంతోషం ఎవరంట? నా యందును ఉండవలెనను మీ సంతోషం ఏంటంట? పరిపూర్ణముగా ఉండవలెనంట. ఏం చెప్తున్నాను? ఉండవలెనను మీ సంతోషం, నీ సంతోషము నా సంతోషము ఉండవలెనను, మీ సంతోషము పరిపూర్ణము కావాలను ఈ సంగతులను మీతో చెబుతున్నాను. ఏంటంట? నా సంతోషమును మీ సంతోషమును పరిపూర్ణంగా ఉండవలను మీతోనంట. ఎవరు చెప్తున్నారు? దాసుడు చెప్తున్నాడు కదండి. ఒక మనిషి రోజు ఏడుస్తుంటే ఏమైనా సంతోషం ఉండదా? ఒక మనిషి రోజు హాస్పిటల్ పాలవడం సంతోషం ఉండదా? ఒక మనిషి రోజు రోగంతో ఉంటే ఏమైనా సంతోషం ఉంటుందా? ఒక మనిషి అప్పులు 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 బాధతో ఉంటే సంతోషం ఉంటుందా? అవునండి, ఉంటుందండి. ఉండదు. ఎందుకంటే అసలు అప్పులు కాదు కానీ అప్పు ఇచ్చేవారిగా ఉండాలని దేవుడు చదివిస్తున్నాడు. బైబిల్ అదే మాట చెబుతుంది. అవునండి, మీరేం చేయాలంటే అప్పు తీసుకునే వారి కాదంట, అప్పు ఇచ్చేవారిగా ఉండాలి. అప్పు ఇచ్చేవారి ఏం చేయాలా? కష్టపడాలి.
ఏం కష్టపడాలి? పని మనకి ఇచ్చిన దేవుడి పనిలోనే కష్టపడాలి. ఏ పని అంటే మన వ్యవసాయం పనులు కావచ్చు, వ్యాపార పనులు కావచ్చు, ఇంకా అన్ని విధాల పనులు కావచ్చు. దొంగతనం చేయొద్దు, దోపిడీ చేయకండి. ఎలాగైనా నేను సంపాదించాలి, ఏ విధంగా సంపాదించాలంటే అది మంచిది కాదు. మన జీవితంలో అది తగినది కాదు. ఎందుకంటే మనం ఎదుటి వ్యక్తికి ఒక మాదిరిగా ఉండాలి. ఒక మనిషి అంతా ఏం చేయాలంట? ఒక మాదిరిగా ఉండాలంట. ఎవరికి? అరే నన్ను చూసి వాళ్ళు ఎవరు ఎంతమంది నేర్చుకుంటున్నారు, నేను ఎలా ఉంటున్నాను, అది మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మనం ఏం చేయబడుతుందంట? ఆ మనిషికి మంచి మార్గం ఉంటాము. ఆయన నమ్ముకున్న దేవుడు గొప్పవాడని ఏం చెప్తారు? సాక్ష్యం ఇచ్చారు. నీ దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప, ఇది కాదండి. మనం నడిచే విధానంగా, మనం నడిపించే విధానంగా అన్నీ నాకు తెలుసు, అన్నీ నాకు తెలుసు అంటే ఏమీ, అన్నీ నాకు తెలుసు అన్నీ పూకరించే వాళ్ళకంటే ఏమీ తెలవదు. ఏమీ తెలవదని కాముగుండే వాళ్ళకంటే అన్నీ తెలుసు కదా. అందుకని మనం జాగ్రత్తగా మనం ఉంటూ ముందు కొనసాగించాలని మేము ఈ ముందు వాక్యము దేవుడి రూపంలో మరి మనం నడవాలని ఆశించాలని, మన ముందుకు ఇంకా కొనసాగించేవారని, పాటలు ఎందుకు కానీ, వాక్యం ముందు కానీ, ప్రార్థన ఎందుకు ముందు వర్ధిల్లాలని నేను కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను. ప్రభు నేను యేసుక్రీస్తున్నాను మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి ప్రభా, నీకు వందనాల తండ్రి, ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, యేసుక్రీస్తు ప్రభు తండ్రి. ఇంతవరకు మీ మాటలు నైనా కొన్ని మాటలు మీరు మాట్లాడిన తండ్రి, నా సంతోషం మీ సంతోషము పరిపూర్ణము కావాలని మీతో మీకు చెబుతున్నానని ప్రభు తండ్రి. మీ లేఖనం చెల్లించినట్టు ఇదిగో నా సంతోషము, ఇదిగో నువ్వు నాకు అప్పగించిన సంఘాన్ని సభ్యులు సంతోషమైన ఇదిగో నీ అందు ప్రభు తండ్రి పరిపూర్ణుడిగా సంతోషముతో ఆనందముతో నేను గంతులేస్తూ ప్రభు తండ్రి నువ్వు నడుచుకునే కృపాన్ని ప్రేమను దర్శించాను. ఈ లేఖనం చెల్లిస్తుంది. ఇదిగో నా ప్రేమయందు ఉన్నవారికి నేను ఆస్తిని పరిపూర్ణంగా చేస్తాను. లేఖనం చెల్లిస్తుంది. ఇదిగోనైనా నిన్ను ప్రేమించేవారిగా, నిన్ను వెతికేవారిగా, నిన్ను మేము దయపడేవారిగా మమ్మల్ని దయ చూపించయ్యా, ఆదరించయ్యా. నీ అందు నేను ఇంకా భయంతో బతుకొని మందరంనైనా కలిసినైనా తండ్రి నిన్ను కొనియాడే బిడ్డలుగా మాకు శ్రమకు వచ్చి బలపరచమని నా ప్రియమైన ప్రభు యేసయ్య పేరిట అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగా. నీ రాజ్యం పరలోకంలో నెరవేరినట్టు ఈ భూమిని నెరవేరుగా. మా అనుదిన ఆహారం అనుగ్రహించండి. ఎందుకంటే రాజ్యం మహిమ నిరంతరం. మా రుణస్థులు శ్రమించిన ప్రకారం మమ్మల్ని శ్రమించగా, మా రుణమును శ్రమించబడింది. ఎందుకంటే రాజ్యం మహిమ నిరంతరంగా తండ్రి. ఆమేన్. యేసు రక్తమే శిలువ రక్తము ప్రభువైన యేసుకు సంపూర్ణమైన విజయం కలుగుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ